హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. గ్రహశాస్త్రము, గృహశాస్త్రము. గ్రహశాస్త్రం అనేటువంటిది ఒక వ్యక్తి గురించి చెప్పేది అని, గృహశాస్త్రం అనేటువంటిది ఆ ఇంట్లో చాలామంది నివసిస్తారు కాబట్టి అందరి జీవితాల్ని కొద్దిగా మంచిగా ఉంటే అభివృద్ధి పొందా కలగజేసేది అనేటువంటిది కొందరికి అభిప్రాయం ఉందన్నమాట. కనుక ఈ గ్రహశాస్త్రం అనేటువంటిది మనకి ఇంపార్టెంట్గా మానవుడు పనిచేస్తుందా, గృహశాస్త్రం అనేటువంటిది పనిచేస్తుందా? కనుక ఈ యొక్క గ్రహం అనగా యోగం ఇచ్చినది, గ్రహం అనగా పట్టు పీడించినది. కనుక ఒక శాస్త్రంలో నిష్ణాతుడైన వ్యక్తి ఆ శాస్త్రాన్ని విమర్శించడానికి అర్హత. ఇప్పుడు నేను వైద్యం గురించి నేను విమర్శించాలి, నేను డాక్టర్ చదివి ఉన్నాను, నేను ఆ వైద్యం గురించి నేను చెప్పగలను, నేను విమర్శించగలను. కనుక ఇక్కడ ఏంటంటే జ్యోతిష్యం, వాస్తు, వైద్యం ఉంది. మనకు 10 ఏళ్ళు చదివితే ఒక 6 ఏళ్ళు ఎంబీబీఎస్, మళ్ళీ ఒక 3 ఏళ్ళు అట్లా చదివితే 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిందండి. లేకపోతే పిహెచ్డీ ఉంది, పిహెచ్డీ అయిపోయిందండి, ఇంకా ఈయన ఈ సబ్జెక్ట్లో ఈయన నిష్ణాతులు అనుకోవచ్చు. ఈ జ్యోతిష్ శాస్త్రం, వైద్య శాస్త్రం, శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రం తెలియటం కన్నా శాస్త్ర అర్థం తెలియటం ముఖ్యము. బుద్ధికి శుద్ధి ఉన్న సిద్ధి కలుగును. కనుక శాస్త్రం అన్ని క్రమప్రవృత్తమైన అభ్యుదయ సిద్ధమే. ఇట్లా చాలా విషయాలు తెలుసుకుంటే మనకి ఇప్పుడు విషయం అర్థం అవుతుంది అనమాట. వాస్తుశాస్త్రం అనేటటువంటిది ఈ యొక్క అష్టదిక్పాలకులు, నవగ్రహములకి అక్కడ ఆధారం. ఆ నవగ్రహాల శాస్త్రం గురించి తెలియకుండా వాస్తు ఏం చేయలేం. ఉదాహరణకి ఈశాన్యంలో గురువు, కేతువు, అక్కడ ఈశాన్యానికి అధిపతులు అక్కడ ఉంటారు. అప్పుడు ఈశాన్యంలో ఒక రాళ్ల కుప్పేసా, ఆ గురువు ఎవరో పుత్రకారకుడు, బంగారకారకుడు, నూతన వస్త్రకారకుడు కాబట్టి దానికి సంబంధించినటువంటి దోషాలు వస్తాయి. కేతువు పతనకారకుడు పడేస్తాడు. అట్లాగే తూర్పున ఒక రూమ్ కడతాం కానీ, లేకపోతే ఒక రాళ్ల కుప్ప వేసాను, గవర్నమెంట్ ట్రైనింగ్ జరగడానికి అవకాశం ఉంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మెట్లు కట్టి మెట్లకు పైన గూడేసినా కూడా. అందువల్ల అక్కడ ఏ దిక్కు అయితే ఉంది, ఇప్పుడు ఆగ్నేయ భాగం ఉంది, ఆగ్నేయంలో మెట్లు వేసినా, ఆగ్నేయంలో గుంట తవ్వినా, ఆగ్నేయంలో బావి తవ్వినా, ఆగ్నేయంలో పైన అప్స్టైర్ రూమ్ వేసినా కూడా అక్కడ వివాహ విషయాల్లో లోటుపాట్లు, మోకాళ్ళు పట్టేయడం, నడువులు పట్టేయడం, శుక్రస్థానం అన్నమాట. అది వివాహకారకుడు, స్త్రీ సంబంధించినటువంటి ప్లేస్ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది చెప్పాలంటే ఏం తెలియాలి? జ్యోతిష్ శాస్త్రం తెలియాలి. జ్యోతిష్ శాస్త్రం జీవితం అంతా నేర్చుకున్న ఒక మానవుడు ఒక పైసా వస్తుంది అనమాట. వాస్తుశాస్త్రం ఒక కుర్రవాణి తీసుకొని, బాగా ఇంటెలిజెంట్ కుర్రవాణి, పద్ధతి తప్పినటువంటి బాగా ఇంటెలిజెంట్ కుర్రవాణి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా బాగా పరిపూర్ణంగా నేర్పేటట్టయితే చాలామంది సిద్ధాంతుల కంటే మనం మంచిగా తయారు చేయొచ్చు. దానిలో సీక్రెట్స్, లోటుపాట్లు అన్నీ చెప్పేటట్టయితే, ఏకసంత గ్రహ అయ్యేటట్టయితే మనం చెప్పొచ్చు. అందువల్ల వాస్తుశాస్త్రం ఏంటంటే అందరూ ఒక పుస్తకం, ఇదివరకు రోజుల్లో గౌరి తిరుపతి గారు పుస్తకం రాశారు. ఆ పుస్తకం పట్టుకొని ప్రతి వాళ్ళు వాస్తు చెప్పడం స్టార్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఈ పుస్తకంలో చాలా తప్పులు ఉన్నాయి గౌరి తిరుపతి గారి పుస్తకాలు అని చెప్పని ఆ పుస్తకంలో ఆయన ఒక బొమ్మ వేస్తాడు. అదే బొమ్మ నేను వేస్తా, ఆయన జాతకం ఆయన దానిలో మంచిదని ఉంటుంది. అది మీకు రాబో చాప్టర్లో కొంచెం తెలుస్తుంటుంది. మీకు ఉదాహరణకి ఇది స్థలం, ఈ మూల ఇది తూర్పు, ఈ మూల ఇలా పెరిగి ఉంటుంది అనమాట. ఆయన ఈశాన్యం పెరిగింది ఇది అని చెప్పి రాశారు. నేను ఇది ఇసుకర్రలాగా ఉంది, దీన్ని ఈశాన్యం పెరగటం అనరు, ఇక్కడ పెరిగింది అనమాట. ఇలా ఇది ఈ పక్కన ఉన్నటువంటి ఆగ్నేయం కట్టయింది, కట్టైన దాంట్లో ఈశాన్యం పెరిగినట్టు కనపడుతుంది తోకలాగా. ఈశాన్యం నుంచి నడుస్తున్నాం ఇంట్లోకి. తూర్పు పడమర ఎంత వెడల్పు ఉందో తూర్పు అంత వెడల్పు లేదు, ఇంతే ఉందన్నమాట బయటకు వచ్చే దోవ. ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది అన్నమాట. కనుక ఈ శాస్త్రం అనేటటువంటిది మనకు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి, మనం చూడండి బిల్డింగ్ కట్టేటప్పుడు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, హైదరాబాద్ అయితే 12 కోట్లు, ఇంకా ఎక్కువ కూడా ఒకటే ఇల్లుకి అంత ఖర్చు పెడుతున్నారు. స్థలానికే 10 కోట్లు, 12 కోట్లు ఖర్చు పెడుతున్నారు. బైపాస్లో 1 ఎకరం తీసుకుంటున్నారు, ఒక గెస్ట్ హౌస్ టైప్లో వేస్తున్నారు. అప్పుడు సిద్ధాంతి మంచితనం తీసుకొచ్చేసేసి చక్కగా మనం ఇల్లు కట్టేస్తే ఒక ఇల్లు కనీసం 100 సంవత్సరాలంటే 3-4 తరాలు నివసిస్తారు. కనుక హ్యాపీగా ఉంటారు. అందువల్ల ఫస్ట్ జ్యోతిషం వచ్చా మీకు అని సిద్ధాంతిని అడగాలి. ఎందుకంటే వాస్తు సిద్ధాంతులు ఉన్నారు, ముహూర్తం పెట్టమన్నారు, ఏదో పంచాంగంలో వాళ్ళకు తోచిన ముహూర్తం పెట్టేస్తున్నారు. ముహూర్త విభాగం పెట్టాలంటే
కనీసం ఒక 5 సంవత్సరాలు దాని గురించి కొద్దిగా క్షుణ్ణంగా తెలిస్తే ఆ నక్షత్రం ఏ నక్షత్రం ఏమిటి, ఊర్ధముఖం అంటే ఏంటి, అధోముఖం అంటే ఏంటి, తిర్యముఖం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు మనం మంచి ముహూర్తం పెట్టగలం. ఇక్కడ సిద్ధాంతులు ముహూర్తాలు పెట్టే సిద్ధాంతులు ఎవరున్నారు వాస్తులో? లేరు. జ్యోతిషం వచ్చనుకో ఆయన మనం తప్పు పట్టకూడదు. ఆయన వచ్చి తెలిసి ఉంటుంది. 5-10 ఏళ్ళు నేర్చుకుంటే జ్యోతిషం, ఆ తర్వాత వాస్తులోకి వచ్చేటట్టయితే అర్థం అవుద్ది బాగా. ఏ మూల ఏ గ్రహం ఉన్నది ఏమిటి. శని ఇప్పుడు పడమర దిక్కుకు అధిపతి. ఆ శని పబ్లిక్ రిలేషన్స్ ప్లానెట్. ఓటేసినోడు గెలుస్తాడు. నువ్వు పడమర వైపు తీసుకోవయా, పడమర వాయువు వాకిలి పెట్టుకో. అప్పుడు ఎక్కువ మంది ఆ ఇంటికి వస్తారని మనం చెప్పొచ్చు. మీకు ఒక రోడ్డుకి వెళ్ళండి, తూర్పు రోడ్డు పడమర రోడ్డు ఉంటుంది. పడమర వైపు రోడ్డు వైపు జనం ఎక్కువ వెళ్తుంటారు. ఒక సందులోకి వెళ్ళండి, 10 ఇళ్ళు అటు ఉన్నాయి పడమర, 10 ఇళ్ళు తూర్పు ఉంది. ఆటోమేటిక్గా పడమర వైపు వెళ్తుంటారు. ఇప్పుడు మా గుంటూరు ఉంది, అరండాలపేట బ్రాడీపేట ఉంది. అరండాలపేట ఏమన్నా పడమర ఫేసింగ్లు రోడ్ ఇళ్ళు షాపులన్నీ, ఇటు ఏమన్నా బ్రాడీపేట ఏమన్నా తూర్పు ఫేసింగ్లు. ఆటోమేటిక్గా అటు అరండాలపేట జనం ఎక్కువ వెళ్తుంటారు. ఎందుకని శని పబ్లిక్ రిలేషన్స్ ప్లానెట్ కాబట్టి ఆ శని గురించి తెలిస్తే మనకు విషయం అర్థమవుద్ది. వాయువు అంటే ఏంటి, ఆగ్నేయం అంటే ఏంటి. ఆ వాయువులో చంద్రుడు ఉంటాడు, ఆగ్నేయంలో శుక్రుడు ఉంటాడు. ఈ స్త్రీ గ్రహాలు అనమాట. అట్లా ఎటు పొడుగు ఉంటే మంచిది. ఇట్లా చాలా సబ్జెక్ట్ చాలా ఉందన్నమాట వాస్తు కూడా. కనుక మనకేంటంటే ఈ జ్యోతిషం రాకుండా ఈ వాస్తు చెప్పాలనేటైతే కొద్దిగా కష్టం అనమాట, చెప్పలేం. కనుక అందులో నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు ఏంటంటే మనకి దాని గురించి మనం చెప్పగలం అనమాట. కనుక గ్రహమనగా యోగం ఇచ్చినది, గ్రహమనగా పట్టి పీడించినది, వీటిని గురించి తెలియకుండా మనం విమర్శ చేసేటట్టయితే చిన్నపిల్లవాడు రైలు పట్టాల మీద వెళ్తుంటాడు అనమాట. వెళ్తుంటే ఇంకా వాడికి తోడు చిన్నపిల్లలు ఉంటారు కదా, అరే నీకున్న ధైర్యం మాకు లేదురా అని చెప్పి చప్పట్లు కొడుతుంటారు. ఏది వాడు వెళ్ళేది. కనుక ముసలోడు దూరంగా ఉన్నాడు. ఆ ముసలోడు ఆ రైలును చూసి అయ్యో పాపం నేను దూరంగా ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళి అతను తీయలేనని చెప్పి అతను బాధపడుతుంటాడు. బాగా తెలిసిన ముసలాడు ఏం చేస్తున్నాడు, బాధపడుతున్నాడు చూస్తూ. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, నీ అంత ధైర్యం మాకు లేదురా అని చెప్పేది. అట్లా ఉంటుందన్నమాట. శాస్త్రం తెలియకుండా మనం ఆ చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది ఆ విమర్శించేటట్టయితే కనుక అలా ఉంటుంది. కనుక గ్రహశాస్త్రం కన్నా గృహశాస్త్రం మిన్న అని రాసిన వ్యక్తి ఆ పక్క బాలుడితో సమానం అన్నమాట. అదే తెలియనితనంతో ఒక వాస్తు సిద్ధాంతి తన సొంత ఇంటి నిర్మాణంకి ముహూర్త శాస్త్రం లేదని చెప్పని అమావాస్య రోజు ఆరంభించారన్నమాట. ఈ రోజుకి కూడా కళ్యాణ మండపాలు కూడా అమావాస్య రోజున ప్రారంభం చేసినటువంటి ఒక సిద్ధాంతి. ఇప్పటికీ వాడికి అలాగే మొండిగోడలతోనే ఉన్నాయి. అందువల్ల మనకి జ్యోతిషం రావాలంటే ఇప్పుడు వాస్తు నేను నమ్ముతున్నా, నేను మూర్తి భాగం నమ్మటం లేదని చెప్పారు ఆయన పుస్తకంలో కూడా రాశారు. ఆయన ఇప్పుడు లేరు, ఫేమస్ పర్సన్. అందరూ కూడా ఆయన పుస్తకాలు చదివారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, చదవని వాళ్ళు ఎవరు ఉండరు. కనుక మరి గ్రహఫలం కాకపోతే ఏమైంది, ఇప్పుడు తుప్పలు చెట్లు మొలుస్తున్నాయి అన్నమాట ఆ యొక్క స్థలాల్లో. కనుక ముందు ముహూర్త విభాగం కూడా ఉన్నది. కనుక మంచిగా పెట్టుకునేటట్టయితే తెలుస్తుంది. కష్టం అది, ఎందుకంటే ఇదేంటంటే ఈజీగా అర్థం అవుద్ది. అందువల్ల అది నేను ఆ సిద్ధాంతానికి వెళ్ళటం జరిగిందనమాట. పుస్తకం చదివాను, చాలా బాగా రాశారని చెప్పని ప్రొద్దుటూరు అనమాట. చదివితే వెళ్తే నేను క్వశ్చన్స్ అడిగాను అనమాట. సార్ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే దిక్కులేనాడు అయిపోతాను అంటున్నారు కదా, మరి మాకు గుడ్డల కొట్టు ఉంది మా ఊర్లో, గుడ్డల కొట్టుకి ప్రహరీ గోడ పెడితే మరి జనం రారు కదా, షాపులు ఉన్నాయి, షాపులకి ప్రహరీ గోడ పెడితే జనం రారు కదా, వాడు దిక్కులేనాడు అయిపోతాడా అని చెప్పి అడిగా అనమాట. అయితే మా శిష్యులు వస్తారండి, చెప్తారు, ఉండండి. ఏ ప్రశ్న అడిగినా ఆయన అయితే సమాధానం చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా సరే మనం కొంతసేపు ఉన్నాము, ఆ శిష్యులు రాలేదు. ఆయన 10 ప్రశ్నలు కూడా ఆయన ఆన్సర్ చెప్పింది లేదు. కనుక గ్రహశాస్త్రం భూత భవిష్యత్తు అనేటటువంటి అంతా తెలియజేస్తుంటుంది. ఈ గృహశాస్త్రం అనేటటువంటిది ఏంటంటే మంచిని పెంచడానికి, చెడుని తగ్గిస్తానికి ఉపయోగపడుతుంటుంది. జాతకంలో ఉన్న మంచిని పెంచడానికి, జాతకంలో ఉన్న చెడుని తగ్గిస్తానికి ఉపయోగపడుద్ది మంచిగా ఉంటే వాస్తు. కనుక గ్రహశాస్త్రం వేదాంగం అంటే జ్యోతిషం, కల్పం, నిరుక్తం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు అనేటువంటి దానిలో జ్యోతిష శాస్త్రానికి సంబంధంగా ఈ గ్రహశాస్త్రం అనేటువంటి ఉంది. ఇది వేదాంగం. గృహశాస్త్రం అది మొదట్లో లేదు, తర్వాత ఇంకా ఈ త్రేతాయుగంలో ఇంకా అది ప్రారంభమైంది. రెండింటికి కొంత తేడా అనేటువంటిది ఉందన్నమాట. ఇది ముందు నుంచి వచ్చింది ఆ యొక్క గ్రహశాస్త్రం. గ్రహశాస్త్రానికి గృహశాస్త్రానికి ఈ యొక్క సంబంధం, అవినాభావ సంబంధం అనేటువంటి ఉంది. కనుక ఆ జ్యోతిషం తెలిసినటువంటి అతను, గ్రహశాస్త్రం తెలిసినటువంటి అతను
ఆ గృహంలో ఉండేటువంటి లోపాలన్నీ తెలుసుకొని కనుక మనకేమనుకుంటారంటే ఎత్తు పొలాలు మాత్రమే నైరుతిలో బీరువా పడేసేసాయి, ఈశాన్యంలో ఒక బావి వేసేసాయి, ఆగ్నేయంలో వంటగది వేసేసాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ మీరు వెళ్ళండి, వంటగది ఆగ్నేయంలో ఉంటుంది, ఈశాన్యంలో ఒక వాకిలు ఉంటుంది, ఇంకేం ఉండవు. వాస్తు 100% వాస్తు అని చెప్పి రాస్తారనమాట. నేను ఒక యాడ్ ఇచ్చా ఈనాళ్ళు, 100% వాస్తు అనేటటువంటిది అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, 90% వాస్తు చూపించినా కూడా నేను బహుమతి ఇస్తాను అని చెప్పని. కనుక వాస్తు ఏ దిక్కు మంచిది, ఏ దిక్కు మంచిదో చెప్పాలంటేనే మనకి మగపిల్లలు ఉన్నారా, నీకు ఆడపిల్లలు ఉన్నారా, మగపిల్లల వాళ్ళకైతే తూర్పడం మంచిది, ఆడపిల్లలు ఎడితే ఉత్తర దశాలు మంచిది, దక్షిణం ప్రస్థానం తక్కువ ఉంటుంది, ఏరాల వాళ్ళకి మంచిది అనేటటువంటిది. ఆ తర్వాత వెడల్పు కంటే పొడుగు 3 రెట్లు దాటితే 2 రెట్లు దాటితే స్త్రీ బలం అనేటువంటిది, చెట్లు బాగా పెరిగితే స్త్రీ బలం అనేటువంటిది, ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. ఎలా చెబుతాం, ఒక 100 అడుగుల రోడ్డు 200 అడుగుల రోజుల్లో రాజులు నివసిస్తారని చెప్పని, ఆటో పోయినటువంటి సన్న సందులో కారు లేనటువంటి వాడు నివసిస్తాడని చెప్పని, ఎంతో శాస్త్రం రహస్యం ఎంతో ఉంది. అందువల్ల ముందు మనం జ్యోతిష శాస్త్రం బాగా తెలుసుకొని ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ తర్వాత వాస్తుశాస్త్రంలోకి మనం ఎంటర్ అయ్యేటట్టయితే అప్పుడు బాగా వస్తుంది అనమాట. అట్లా కాకుండా ముందు మనం వాస్తు నేర్చుకున్నాం, తర్వాత జ్యోతిషం నేర్చుకుంటే అది తొందరగా అబ్బదనమాట. అందువల్ల ఈ గ్రహశాస్త్రం గృహశాస్త్రం రెండు ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం గొప్ప. కంపేర్ చేసేటప్పుడు గ్రహశాస్త్రం తెలిస్తేనే కదా ఈ గృహశాస్త్రం తెలిసేది. తెలియనటువంటి సిద్ధాంతులు, జ్యోతిషం టఫ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని పట్టించుకునే సిద్ధాంతులు, మూర్తి భాగం పెట్టలేనటువంటి సిద్ధాంతులు, ఏదో తోచినటువంటిది పంచాంగంలో ముహూర్తం ఇచ్చేటువంటి సిద్ధాంతులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారన్నమాట. నేను విమర్శిస్తున్నాను కాదు. అందువల్ల మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే, మనం పిల్లనిచ్చేటప్పుడు ఓ మంచి అబ్బాయే కాదా, ఎత్తు ఎలా ఉంది, రంగు ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, డబ్బు ఎలా ఉంది, అధికారం ఎలా ఉంది, హోదా ఎలా ఉంది, ఇట్లా మనం ఎలా చూస్తాము. అట్లాగే ఓ సిద్ధాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనకి ఆయన కట్టినటువంటి ఇళ్ళు హస్తవాసి మంచిదని కాదు, కట్టినటువంటి ఇళ్ళు బాగున్నాయా లేవా, ఎట్లా ఉన్నది ఏమిటి అనేది చూసుకుంటాం. మనకు అందుబాటులో ఉన్నటువంటి సిద్ధాంతం తెచ్చుకోవడం అలవాటు. అదే ఆరోగ్యం బాగాలేదు, మనం హైదరాబాద్ అని వెళ్తాం, అమెరికానే వెళ్తాం. హైదరాబాద్లో కూడా నాకు హార్ట్ ప్రాబ్లం అనుకోండి, ఎవరున్నారు ఏంటి ప్రాబ్లం, ఎక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు ఎక్కడ అని చెప్పి మనం ఆలోచిస్తాం. దానిలో ఎవరో చెప్తుంటారు, ప్రేమచంద్ చిన్నపిల్లల హార్ట్ స్పెషలిస్ట్ అండి, సోమరాజు గారు ఏమన్నా పెద్దవాళ్ళ డాక్టర్ అని. కనుక ఇక్కడ గుంటూరు దాకా ఆ పేర్లు వచ్చినాయి, వాళ్ళని నేనేం చూడలే. కనుక అప్పుడు ఆరోగ్యానికి వచ్చేసరికి ఏమన్నా మంచి డాక్టర్ ఎక్కున్నాడు, మంచి హాస్పిటల్లో ఉన్నాడా, ఏ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. సిద్ధాంతికి వచ్చేసరికి పక్క సందులో ఎవరున్నారా, ఈ ఊళ్ళో ఎవరన్నా ఉన్నారా, మనకి ఒక 100 రూపాయలకి ఎవరన్నా వస్తారా, ఈ టైప్ మనం ఆలోచిస్తున్నారు. కనుక ఇప్పుడు మనకి ఇంజనీర్లు ఉన్నారు, మీకు తెలుసా అంటే వాస్తవం మేము చేస్తామని కూడా చెప్తున్నారు అన్నమాట. వాళ్ళకి ఏం తెలుసు, గాలి వెలుతురు అనేటటువంటిది క్రాకులు లేకుండా బలంగా ఉండేటటువంటిది చేయటం అనేటువంటి తెలుసు. కనుక వాస్తు ఏంటంటే ప్లానింగ్గా ఈ సిద్ధాంతాలు చెప్పినాక ఇప్పుడు ఒక 10 మంది సిద్ధాంతాలు కూర్చోబెట్టి, ఏమంటే తూర్పు స్థలం ఒకటే ప్లాన్ అందరు కలిసి ఇవ్వండి, ప్రపంచం అంతా అదే ప్లాన్ కట్టుకుంటారంటే అది కుదురుద్దా? ఇవ్వలేరు. ఎందుకంటే స్థలం రకరకాలుగా ఉంటుంది. మావిడిది ఒప్పుకోవట్లేదండి ఈ యొక్క వంటగది ఆగ్నేయం అని చెప్పని. ఇప్పుడు నేను శాస్త్రీయ చెబుతున్నా, ఈశాన్యంలో బావి ఉండాలి, ఈశాన్యంలో గుడ్డలు ఉతకాలి, ఈశాన్యంలో నీళ్లు గడగాలి, ఈశాన్యంలో నీళ్లు ఉండొచ్చు కదా. కనుక ఆగ్నేయంలో మనకు వంట ఉండాలి, ఆగ్నేయంలో వాష్ బేసిన్ నేను పెట్టను అన్నా, ఆగ్నేయంలో నీళ్లు వాడటానికి వీల్లేదని చెప్పాను, ఎందుకంటే అది అగ్ని కదా. ఇక్కడ అక్కడక్కడ ఎట్లా వీలవుద్ది అక్కడ, కానీ ఇక్కడ మనం పెట్టాలి కదా. ఒకప్పుడైతే మనం ఆగ్నేయంలో వంటగది ఉంటే వంటగది దగ్గర పొంత పెట్టేసేసి మనం పొయ్యి పెట్టేసేసి బయట వంట చేసేవాళ్ళం, ఇంటి లోపల వంట చేసేవాళ్ళం కాదు. కనుక కాలానుగుణంగా మార్పులు జరుగుతూ వచ్చింది. పూర్వం రోజుల్లో ఈశాన్యంలో వాకిలి పెట్టినప్పుడు అది మెయిన్ దర్వాజా అని చెప్పి తూర్పు రోడ్డు వాళ్ళు ఇంతెత్తు గడపలు కూడా పెట్టారు. కాలు పైకి లేపకూడదు తూర్పు వైపున ఇంద్రుడి మీదకి, ఆటోమేటిక్గా పురుష బలం తగ్గిపోద్ది. అందువల్ల ఆ రోజుల్లో ఒక 50 రోజులు 60 రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా అక్కడ మగవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. పెద్ద అబ్బాయి పొలం పనులు చేస్తూ ఉంటే ఆఖరి అబ్బాయి అయినా చదువుకుంటా ఊరి బయటికి అట్లా వెళ్ళేవాళ్ళు గడప వలన. ఎంతో ఉన్నది చెప్పాక శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రం తెలియట కన్నా శాస్త్ర అర్థం తెలియటం ముఖ్యము. ఇక్కడ బుద్ధిశక్తి, జ్ఞాపశక్తి, గణ సామర్థ్యం ఉంటే వంట పట్టుద్ది శాస్త్రం అనేటటువంటిది. కనుక నువ్వేం చదివావయ్యా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేము కడతాం, వాస్తు చూస్తాం, కట్టేది ఎవరు? మేమా? ఆ యొక్క కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బేల్దార్ మేస్త్రి కడతారు. బేల్దార్ మేస్త్రి డిగ్రీ హోల్డర్ ఏమైనా వస్తారా? ఇంజనీరింగ్ వచ్చు డిగ్రీ హోల్డర్. కనుక అక్కడ కొలతలు వేసేటప్పుడు మేము రోజు వెళ్ళి అక్కడ నిర్మాణం కొలతలు వేస్తామా? మినపగంజంత ఈశాన్యం పెరిగితే వంశవృద్ధి. ఆ ఈశాన్యం ఇట్లా పెంచాం, పక్క గదికి నైరుతి మూలమట్టం ఉండదు, పక్క గది డ్యామేజ్ అయిపోద్ది.
కనుక ప్రతి రూము మూలమట్టం ఉండవు, ఏ ఒక్క ఇల్లు ఉండదు. నైరుతి గది ఒకటి మూలమట్టం ఉంటుంది, ఆగ్నేయం గది వాయుం గది ఈశాన్యం తూర్పు ఉత్తరం పెంచినందువల్ల ఆటోమేటిక్గా తేడా వస్తుంటుంది. అందువల్ల ఇది ప్రాక్టికల్గా కూడా మనం చేసేటప్పుడు చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే గ్రహశాస్త్రం అద్భుతం, అమోఘం. అది జీవితం అంతా నేర్చుకున్నా కూడా మనకు ఒక పైసా మాత్రం వస్తుంది. అది బాగా తెలిసినప్పుడు ఈ గృహశాస్త్రం అనేది అర్థమవుతుంటుంది. ఏ దిక్కుకి ఏ గ్రహం ఉన్నది ఏమిటి, యమస్థానం అంటే ఏంటి, కుబేరస్థానం అంటే ఏంటి, ఎక్కడెక్కడ ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వాలి, ఆ నీళ్లు మనం ఎక్కడ పెట్టాలి. కుబేరస్థానంలో పెడితే ధనవంతులు మన ఇంటికి వస్తారు, ధనవంతుల ఇంటికి మన అమ్మాయి వెళ్తుంది. ఒక బకెట్ నీళ్లు ఉత్తరాన పెట్టితే గోడ కానకుండా. అలాగే పూల చెట్లు ఉత్తరం వైపు ఉండేటితే పూల చెట్టు స్త్రీ కాబట్టి కొంచెం ఆర్థిక బలం అనేటువంటిది స్త్రీకి ఉంటుంది. దక్షిణ వైపు మనం పిశాచ భావం అక్కడ పెట్టాం పూల చెట్లు, అక్కడ పెట్టాం పంపులు, అప్పుడు ఎంత చాలా గందరగోళంగా అయిపోద్ది, స్త్రీ మానసిక వేదన గురవుతుంటుంది. కనుక ఎంతో ఉంది శాస్త్రం. గ్రహశాస్త్రం చాలా గొప్పది. ప్రతిరోజు ఏం జరిగేటటువంటిది చెప్పగలం అంటే పెళ్లి కాకముందు అయితే చెప్పొచ్చు, పెళ్ళైన తర్వాత భార్య జాతకం పనిచేస్తే, పిల్లల జాతకం పనిచేస్తే, పక్కింటి వాళ్ళు కూడా పనిచేస్తుంది. అందువల్ల చాలా చిన్నది ఈ వాస్తుశాస్త్రం, చాలా పెద్దది, అసలు అర్థం కానిటువంటిది. ఎంత నేర్చుకున్నా ఇంకా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటా ఉంటాను. నేను ఉన్నా 30 ఏళ్ళప్పుడు ఎలా చెప్పాను, 40 ఏళ్ళప్పుడు ఎలా చెప్పాను, ఇప్పుడు 75 ఏళ్ళు ఇప్పుడు ఎలా చెప్తున్నాను. శాస్త్ర అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఇంకొక 4-5 ఏళ్ళు పోతే ఇంకొద్దిగా అవగాహన పెరుగుతూ ఉంటే ఇంకొంచెం మంచిగా చెప్తానికి అవకాశం ఉంది. అందువల్ల చాలా చిన్నది వాస్తుశాస్త్రం. అందువల్ల అందరూ మాట్లాడతారు, బేల్దారి మేస్త్రులు, రాడ్ బెండింగ్ వాళ్ళు, కార్పెంటర్లు, పక్కింటి వాళ్ళు. అది ఒక స్టూడెంట్ని నేను ఇప్పుడు ఇల్లు కడుతున్నా, ఎవరిదయ్యా అంటే మనకి అది ఏదో ఫేమస్ కాలేజీ అనమాట, లావు రత్రే గారు అనమాట. ఆ ఇల్లు కడతంటే ఆయన పిలిచాడు, అర్జెంటుగా రా నువ్వు అని చెప్పని. ఆ కట్టినప్పుడు వచ్చి ఒక స్టూడెంట్ అయ్యా పిల్లల్ని చేర్చడానికి వచ్చారు, నాతో మాట్లాడారు, ఇది తప్పు ఉందంట కదా వంటగది వాకిలి అని చెప్పని. అది ఆగ్నేయంలోనే ఉంది, ఆ గదికి ఎలా ఉంది ఏంటి తర్వాత ఎన్నో ఉంటాయి వాదాలు మనం చూడాల్సినవి. ఆ ఇల్లు కట్టినప్పుడు నేను చెప్పినటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక ఎంపీ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు అనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద పోయేవాడు కూడా ఏమనుకోబాకండి, నాకు తెలుసండి అందుకని ఇది విషయం చెబుతున్నా అని చెప్పని అంటారు. పిలిస్తేనే చెప్పాలి, పిలవకుండా చెబితే ఆ మాట వ్యర్థం, వాళ్ళు చేయరు. నేను రోడ్డు మీద వెళ్తున్నాను, చాలా పెద్ద లోపాలు అనేవి ఉన్నాయి. కొత్తలో అయితే చెబుతానికి ప్రయత్నం చేసేవాళ్ళం, ఇప్పుడైతే నాకెందుకని చెప్పిన ఉద్దేశంతో నేను వెళ్ళిపోతుంటా. కనుక అక్కడ తేడా ఉన్నా నష్టం ఉన్నా పిలిచినప్పుడు మాత్రమే చెప్పాలన్నమాట. కనుక ఏదైనా సరే గ్రహశాస్త్రం అనేటటువంటిది చాలా గొప్పది, జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా గొప్పది, గృహశాస్త్రం అనేటటువంటిది ఇది కనుక నేర్చుకుని ఉంటే అది కొద్దిగా ఈజీగా మనకు వస్తానికి అవకాశం ఉంది. జ్యోతిషం లేనటువంటి, ముహూర్త విభాగం లేనటువంటి సిద్ధాంతాన్ని మనం తెచ్చుకునేటైతే చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు గుడిసెలు వేసుకునేవాళ్ళు, 1 నెట్టాళ్ళు 2 నెట్టాళ్ళు, వాళ్ళు ఎందుకు కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆటోకి వెళ్తాము, బస్తాలు మోస్తాం. ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఇల్లు కొద్దిగా ఎట్లా ఉన్నా పర్లేదు, తలకాయ పొట్టాకాళ్ళు 3 భాగాలు ఉండాలి, ఒగ్గదే వేస్తారు, ఊరు బయట నివసిస్తుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, హెడ్ ఇంజరీ జరుగుద్ది, మోకాళ్ళు బిడసని తీసేయడం, కాళ్ళ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కనుక శాస్త్రం చాలా గొప్పది, చాలా పెద్దది. కనుక మనకు జ్యోతిష్ శాస్త్రం బాగా వచ్చినటువంటి వాళ్ళని మనం వాస్తుశాస్త్రంగా మనం తెచ్చుకునేటట్టయితే, ఆ 2 శాస్త్రాలు ఉండేటైతే పరిపూర్ణమైన న్యాయం జరుగుద్ది. మంగళం మహత్సవం భూయాత్.